హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకి ఆగస్టు 9న మనకి ఆ నోటీస్ రావడం జరిగింది. సెప్టెంబర్ 9th నుండి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే ఎగ్జాక్ట్లీ 30 days. ఆల్రెడీ ఈరోజు మనకి ఈరోజు డేట్ ఎంతంటే 11, అంటే ఆల్మోస్ట్ ఒక 32 days అయిపోతే 28 days ఉన్నాయి. ఈ 28 days ఎవరైతే పర్ఫెక్ట్గా ప్రిపరేషన్ రివిజను అదేవిధంగా అన్ని రివిజన్ టాపిక్స్ అన్నీ కవర్ చేసుకుంటారో వాళ్ళకే ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది సెలక్షన్లో. ఇక మేజర్గా మనం జనరల్ అవేర్నెస్ గురించి కవర్ చేసుకుంటున్నాం. జనరల్ అవేర్నెస్లో మనం పాలిటీలో ఇప్పటి వరకు 12 వీడియోలు చేసుకోవడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ పాలిటీ వీడియోస్ అనేవి కంప్లీట్ చేస్తున్నాం. ఎస్ఎస్సిలో పాలిటీ నుండి చూసినట్లయితే ప్రిలిమ్స్లో 2 క్వశ్చన్లు వస్తున్నాయి. ప్రిలిమ్స్లో 2 క్వశ్చన్లు వస్తాయి. అదేవిధంగా మెయిన్స్కి వచ్చేసరికి మనకి 3 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఓవరాల్గా చూసినట్లయితే మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి పాలిటీ నుండి మనకి 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక సీఎం గవర్నర్స్, ఇది కరెంట్ టాపిక్స్, అంటే ఇది కరెంట్ అఫైర్స్లో భాగంగా చదువుకోవచ్చు. అది మనకి పాలిటీలో చూసినట్లయితే సీఎం ఆర్టికల్, గవర్నర్ ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగా సీఎం అండ్ గవర్నర్స్ ఖచ్చితంగా మనకి 2 క్వశ్చన్లు, మ్యాక్సిమం 1 to 2 క్వశ్చన్స్ అనేవి ఈ టాపిక్ నుండి రావడం జరుగుతుంది. ఈ టాపిక్లో మనం రాజ్యసభ సీట్స్, లోక్సభ సీట్స్, ఆ స్టేట్ యొక్క ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇక ఫస్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే, మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ చూసినట్లయితే ఇక్కడ మనకి మ్యాప్లో కూడా పాయింట్ ఉంది. మనకి ఇదిగోండి ఆంధ్రప్రదేశ్, ఇదంతా ఈస్టర్న్ రీజన్. అది మనకి ఇది మనకి చూసినట్లయితే ఇక్కడ ఈస్ట్ కోస్ట్ ఇదంతా ఈస్ట్ కోస్ట్ వస్తుంది. ఇక్కడ మనకి ఇది ఇది ఈస్టర్న్ రీజన్స్ లేదా ఈస్ట్ కోస్ట్, ఇది వెస్ట్ వస్తుంది. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఫామ్ అయిందంటే 1st November 1956. ఇది స్టాటిక్లో పాయింట్, 1st November 1956. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటంటే అమరావతి. అదేవిధంగా కొత్తగా చీఫ్ మినిస్టర్ ఎవరు ఎన్నికయ్యారంటే రీసెంట్గా ఎలక్షన్స్ అయ్యాయి కదా, ఆ ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నుండి గెలవడం జరిగింది. అదేవిధంగా గవర్నర్ చూసినట్లయితే అబ్దుల్ నజీర్ మనకి గవర్నర్ గారు. ఇక ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సీట్లు చూసినట్లయితే మనకి ఎన్ని ఉన్నాయంటే 175. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏపీ అని రాయండి. ఏపీ 175 అని గుర్తుపెట్టుకోండి. ఏపీ 175 అంటే ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక అసెంబ్లీ స్థానాల గురించి తక్కువ అడుగుతారు, ఎక్కువ అడిగేది ఏంటంటే మనకి లోక్సభ, రాజ్యసభ స్థానాల గురించి. ఇక లోక్సభలో చూసినట్లయితే మనకి 25 మెంబర్స్ ఉంటారు. అదేవిధంగా రాజ్యసభ చూసినట్లయితే 11 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుండి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో లోక్సభకి కంటెస్ట్ చేసిన వాళ్ళు, లోక్సభకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది అంటే 25 మంది, రాజ్యసభకి అయితే 11 మంది. వెరీ క్లియర్. నెక్స్ట్ చూసినట్లయితే మనకి అరుణాచల్ ప్రదేశ్ ఇది నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఉంటుంది. నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఒక భాగము. ఇక్కడ మనకి క్యాపిటల్ అరుణాచల్ ప్రదేశ్ యొక్క క్యాపిటల్ ఏంటంటే ఇటానగర్. అదేవిధంగా మనకి చీఫ్ మినిస్టర్ ఎవరంటే ప్రేమకాండ్, బీజేపీ పార్టీ. గవర్నర్ చూసినట్లయితే మనకి కైవాల్య త్రివిక్రమ్ ప్రణయ్ అని ఉంటుంది. సింపుల్గా మీరు అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ మీకు త్రివిక్రమ్ మూవీస్ చూసినట్లయితే త్రివిక్రమ్ ఎప్పుడు కూడాను ఆ అనేది లెటర్ అనేది తనకి సెంటిమెంట్ లాంటిది. చూసినట్లయితే అతని సినిమాలు చూసినట్లయితే కానీ, లేకపోతే మనకి రీసెంట్గా వచ్చిన అది అంతకుముందు వచ్చిన అత్తారింటికి దారేది కానీ, అంటే ఏంటంటే ఎక్కువ తన యొక్క మూవీస్లో ఎక్కువ ఫస్ట్ లెటర్ అనేది ఏతోనే స్టార్ట్ అవుతుంది. ఆ ఏతోనే స్టార్ట్ అయ్యే డైరెక్టర్ ఎవరంటే త్రివిక్రమ్ మూవీస్లో ఎక్కువ ఏతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి, అరుణాచల్ ప్రదేశ్, త్రివిక్రమ్. క్లియరా? తర్వాత అసెంబ్లీ సీట్స్ 60 ఉన్నాయి. లోక్సభ సీట్స్ చూసినట్లయితే 2, రాజ్యసభ సీట్లు అయితే 1. క్లియరా? తర్వాత మనకి అస్సాం చూసినట్లయితే అస్సాం మనకి క్యాపిటల్ చూసినట్లయితే దిస్పూర్, ఇది కూడా మనకి నార్త్ ఈస్ట్ స్టేట్. సీఎం చూసినట్లయితే హేమంత్ విశ్వ శర్మ, బీజేపీ. ఇక్కడ మనకి గవర్నర్ అనే వాళ్ళు రీసెంట్గా మారడం జరిగింది. ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను. మనకి రీసెంట్గా మారారు. ఇక్కడ మనకి గవర్నర్ ఎవరంటే రీసెంట్గా లక్ష్మణ్ ఆచార్య ఎవరంటే లక్ష్మణ్
ఆచార్య. సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే అస్సాం ఆచార్య. అస్సాం ఆచార్యని గుర్తుపెట్టుకుంటే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. లేదా అస్సాం లక్ష్మణ్ లేదా అస్సాం ఆచార్యని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా గవర్నర్ గుర్తుపెట్టుకోవచ్చు. మనకి సీఎం అయితే బిఫోర్ మనకి సీఎం కాబట్టి సేమ్ క్యాండిడేట్ కాబట్టి గుర్తుంటుంది. హేమంత్ బిశ్వ శర్మ. క్లియరా? ఇక్కడ మనకి గవర్నర్ మనకి లక్ష్మణ్ ఆచార్య. చీఫ్ మినిస్టర్ ఎవరంటే హేమంత్ బిశ్వ శర్మ. క్యాపిటల్ ఏంటంటే దిస్పూర్. లోక్సభ సీట్లు ఎన్ని ఉన్నాయంటే 14 ఉన్నాయి. ఇక్కడ మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్లో చూసినట్లయితే మనకి ఎక్కువగా మనకి అస్సాంలోనే ఎక్కువ సీట్లు ఉంటాయి. లోక్సభ సీట్లు 14 ఉన్నాయి, రాజ్యసభ సీట్లు 7 ఉన్నాయి. తర్వాత మనకి బీహార్ చూసినట్లయితే ప్రజెంట్ ఈ బీహార్ అనేది మనకి ఎక్కువ ట్రెండింగ్లో ఉంది. ఎందుకంటే ప్రజెంట్ నరేంద్ర మోడీ గవర్నమెంట్లో కీ రోల్గా ఉన్నది ఎవరంటే బీజేపీ, మనకి టీడీపీ పార్టీ ఒకటి, బీహార్కి సంబంధించిన నితీష్ కుమార్ పార్టీ జేడీయూ పార్టీ. ఈ రెండే మనకి ఎక్కువగా న్యూస్లో ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా చూసినట్లయితే మనకి బీహార్ క్యాపిటల్ ఏంటంటే పాట్నా. సీఎం ఎవరంటే నితీష్ కుమార్, జేడీయూ పార్టీ కూడా ఇంపార్టెంట్. గవర్నర్ ఎవరంటే రాజేందర్ విశ్వనాథ్ అల్లేకర్. ఇక్కడ సింపుల్గా బీహార్ విశ్వనాథ్ అని గుర్తుపెట్టుకోండి. ఎవరండి? బీహార్ విశ్వనాథ్ ఏంటంటే బీహార్కి గవర్నర్ ఎవరంటే విశ్వనాథ్. అలా గుర్తుపెట్టుకోండి. అంటే చిన్న పేర్లు గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ ఫుల్ నేమ్ వాళ్ళు ఇస్తారు, ప్రాబ్లం లేదు. కౌన్సిల్ ఇక్కడ మనకి అసెంబ్లీ సీట్లు చూసినట్లయితే 243, కౌన్సిల్ సీట్లు చూసినట్లయితే 75. పార్లమెంటరీకి చూసినట్లయితే మనకి రాజ్యసభకి మనకి ఎన్ని సీట్లు ఉన్నాయంటే 16 సీట్లు ఉన్నాయి. లోక్సభకి ఏంటంటే 40 సీట్లు ఉన్నాయి. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ చూసినట్లయితే మనకి క్యాపిటల్ ఏంటంటే రాయ్పూర్. మనకి చీఫ్ మినిస్టర్ ఏంటంటే విష్ణుదేవ్ సాయి, బీజేపీ. ఇక్కడ మనకి గవర్నర్ రీసెంట్గా మారడం జరిగింది. ఎవరంటే ఇక్కడ మనకి రీసెంట్గా గవర్నర్ ఎవరు వచ్చారంటే రామన్. రీసెంట్గా మారారు రామన్ డేకే. సింపుల్గా ఛత్తీస్గఢ్ రామన్ అంటే ప్రజెంట్ ఛత్తీస్గఢ్ యొక్క గవర్నర్ ఎవరంటే రామన్. పూర్తి పేర్లు ఉంటాయి, సింపుల్గా గుర్తుపెట్టుకుంటే ట్రిక్దారు. తర్వాత అసెంబ్లీ స్థానాలు చూసినట్లయితే అసెంబ్లీ సీట్లు 90 ఉన్నాయి. లోక్సభ సీట్లు ఎన్ని ఉన్నాయంటే 11 ఉన్నాయి. అదేవిధంగా రాజ్యసభ సీట్లు చూసినట్లయితే 5 ఉన్నాయి. ఇవి కూడా అడుగుతారండి ఎక్కువగా. మనకి గోవా చూసినట్లయితే గోవా క్యాపిటల్ ఏంటంటే పనాజా. చీఫ్ మినిస్టర్ ఎవరంటే మనకి ప్రమోద్ సావంత్, బీజేపీ. గవర్నర్ చూసినట్లయితే పిఎస్ శ్రీధరన్ పిల్లై. వీళ్ళందరూ కూడా మారలేదు కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. రీసెంట్గా మనకి 9 స్టేట్స్ యొక్క గవర్నర్స్ మారడం జరిగింది కాబట్టి వాళ్ళు మనకి ఎక్కువగా ఈ ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువగా చూసుకోండి. ఇట్ ఈస్ ఇండియా స్మాలెస్ట్ స్టేట్ బై ఏరియా. ఇట్స్ 4th స్మాలెస్ట్ బై పాపులేషన్. ఇక్కడ మనకి ఇండియాలో స్మాలెస్ట్ స్టేట్ ఏరియా బేస్ చేసుకొని స్మాలెస్ట్ స్టేట్ ఏంటంటే మనకి గోవా. ఓకేనా? అదేవిధంగా పాపులేషన్లో చూసినట్లయితే మనకి 4th స్మాలెస్ట్ స్టేట్ ఏంటంటే గోవా. నెక్స్ట్ వాళ్ళకి యొక్క అసెంబ్లీ సీట్లు ఏంటంటే 40, రాజ్యసభ సీట్లు అయితే 1, లోక్సభ సీట్లు అయితే 2. ప్రజెంట్ గోవా గవర్నర్ ఎవరంటే శ్రీధరన్ పిల్లై. ఇదిగోండి ఇమేజెస్ కూడా మీకు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. అదేవిధంగా గుజరాత్ చూసినట్లయితే మనకి క్యాపిటల్ ఏంటంటే గాంధీనగర్. చీఫ్ మినిస్టర్ ఎవరంటే భూపేంద్ర పటేల్. మనకి జీబీ అని గుర్తుపెట్టుకోండి. జీబీ మనకి ప్రతిరోజు వాడేది జీబీ, ఎంబీ అని అంటాం. జీబీ అంటే ఇక్కడ గుజరాత్ భూపేంద్ర పటేల్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి గవర్నర్ చూసినట్లయితే ఆచార్య దేవవ్రత్. ఓకేనా? ఆచార్య దేవవ్రత్. సింపుల్గా ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే డీజే. దేవవ్రత్ గుజరాత్. జీబీ అంటే గుజరాత్కి సీఎం ఎవరు? భూపేంద్ర పటేల్. డి అంటే దేవవ్రత్ గుజరాత్కి గవర్నర్. అలా గుర్తుపెట్టుకోండి. తర్వాత అసెంబ్లీ సీట్స్ చూసినట్లయితే 182 ఉన్నాయి. లోక్సభ సీట్లు చూసినట్లయితే మనకి గుజరాత్కి 26 ఉన్నాయండి. రాజ్యసభకి చూసినట్లయితే 11 ఉన్నాయి. నెక్స్ట్ మనకి హర్యానా చూసినట్లయితే మనకి క్యాపిటల్ అంటే చండీగఢ్. సీఎం ఎవరంటే నయీబ్ సింగ్ సైని, బీజేపీ పార్టీ. గవర్నర్ చూసినట్లయితే మన తెలుగు పర్సన్ బండారు దత్తాత్రేయ.
అదేవిధంగా అసెంబ్లీ సీట్లు చూసినట్లయితే 90 ఉన్నాయి, లోక్సభ సీట్లు చూసినట్లయితే 10, రాజ్యసభ సీట్లు 5 ఉన్నాయి. తర్వాత మనకి హిమాచల్ ప్రదేశ్ చూసినట్లయితే క్యాపిటల్ ఏంటంటే మనకి సమ్మర్లో సిమ్లా, వింటర్లో ధర్మశాల. ఇది ఇంపార్టెంట్, స్టాటిక్ పాయింట్లో అడిగే అవకాశం ఉంది. సీఎం చూసినట్లయితే సుఖ్వీందర్ సింగ్ సుక్కు. మనకి హిమాచల్ ప్రదేశ్ సుఖ్వీందర్ సింగ్ సుక్కు అని గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్, ఐఎన్సీ అంటే కాంగ్రెస్. గవర్నర్ చూసినట్లయితే శివప్రతాప్ శుక్లా. మనకి శివప్రతాప్ శుక్లా మనకి ఏంటండి, ఇది ఎక్కువ హిమాచల్ ప్రదేశ్ అంటే మంచు ఉంటుంది. మనకి అక్కడ ఎక్కువ సింపుల్గా హిమాలయాల్లో ఎక్కువగా ఏం చేస్తారు, ధ్యానం చేస్తారు. దేనికోసం చేస్తున్నారంటే శివుడి కోసం చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. అలా మనకి హిమాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్ ఎవరంటే శివప్రతాప్ శుక్లా. నెక్స్ట్ డిప్యూటీ సీఎం ఎవరంటే ముఖేష్ అగ్నోత్రి. అసెంబ్లీ సీట్లు ఎన్నో అంటే అసెంబ్లీ సీట్లు 68, లోక్సభ సీట్లు 4 ఉన్నాయి, రాజ్యసభ సీట్లు ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. తర్వాత మనకి జార్ఖండ్ చూసినట్లయితే మనకి ఇక్కడ క్యాపిటల్ చూడండి, క్యాపిటల్ అయితే రాంచీ. సీఎం ఎవరంటే చంపారేన్ సోరెన్. ఇది చంపారేన్ సోరెన్ కాదు, ఇక్కడ మనకి రీసెంట్గా మళ్ళీ అప్డేట్ అయ్యారు, హేమంత్ సోరెన్ అని వస్తారు. లేదండి రాంగ్, చంపారేన్ సోరెనే. క్యాపిటల్ ఏంటంటే రాంచీ, సీఎం చంపారేన్ సోరెన్. జార్ఖండ్ పార్టీ ఏంటంటే జార్ఖండ్ ముక్తి మోర్చా. గవర్నర్ ఎవరంటే సిపి రాధాకృష్ణన్. రీసెంట్గా ఇది అప్డేట్ అయ్యిందండి, ఇది ఒకసారి మరీ చూడండి. ఇక్కడ మనకి జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ మనకి హేమంత్ సోరెన్ మళ్ళీ రిటర్న్ వచ్చేసారు, మళ్ళీ సీఎం క్యాండిడేట్గా అయిపోయారు. మరొకసారి అది ఇక్కడ క్లారిటీగా తెలుసుకోండి. మ్యాక్సిమం హేమంత్ సోరెనే. గవర్నర్ చూసినట్లయితే రీసెంట్గా మనకి ఎవరైతే సంతోష్ రీసెంట్గా మనకి సంతోష్ గంగ్వార్ అనే పర్సన్ రీసెంట్గా మనకి గవర్నర్గా ఎన్నికవడం జరిగింది. అసెంబ్లీ సీట్లు ఎన్ని ఉన్నాయంటే 81, లోక్సభ స్థానాలు ఏంటంటే 14, రాజ్యసభ 16. నెక్స్ట్ చూసినట్లయితే మనకి కర్ణాటకలో మనకి చూసినట్లయితే కర్ణాటక క్యాపిటల్ లేదండి, క్యాపిటల్ బెంగళూరు. సీఎం ఎవరంటే సిద్ధరామయ్య, కాంగ్రెస్ పార్టీ. డిప్యూటీ సీఎం ఎవరంటే డికే శివకుమారు, పార్టీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. గవర్నర్ చూసినట్లయితే మనకి రీసెంట్గా గవర్నర్ ఎవరంటే ఆల్రెడీ తెలిసిన పేరే గెహ్లాత్ అని గుర్తుపెట్టుకోండి, గెహ్లాత్ అని. మనకి ఇక్కడ కౌన్సిల్ సీట్లు ఎన్ని ఉన్నాయంటే 75, లోక్సభ అయితే 28, రాజ్యసభ అయితే 12 ఉన్నాయండి. తర్వాత కేరళ చూసినట్లయితే మీకు తిరువనంతపురం క్యాపిటల్. సీఎం ఎవరంటే పినరయి విజయన్. గవర్నర్ ఎవరంటే ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. ఇదిగోండి, ఇక్కడ మీకు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మ్యాక్సిమం కేరళలో ఎవరు ఎక్కువ మంది ఉంటారంటే ముస్లిమ్స్ ఉంటారు, కాబట్టి ఇక్కడ మనకి ఎక్కువగా ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ఇది లైక్ ముస్లిం పేర్లో ఉంది కాబట్టి మహమ్మద్ ఖాన్ అని గుర్తుపెట్టుకోండి. మనకి లోక్సభలో ఎన్ని సీట్లు ఉన్నాయంటే 20 సీట్లు, రాజ్యసభలో అయితే 9 సీట్లు. మ్యాక్సిమం అసెంబ్లీ స్థానాల గురించి ఎక్కువగా అడగరు, ఎక్కువగా లోక్సభ, రాజ్యసభ స్థానాల గురించి అడుగుతారు. తర్వాత మధ్యప్రదేశ్ చూసినట్లయితే మధ్యప్రదేశ్ యొక్క మనకి క్యాపిటల్ ఏంటంటే భోపాలు. సీఎం ఎవరంటే మోహన్ యాదవ్, బీజేపీ పార్టీ. గవర్నర్ ఏంటంటే చంగుభాయ్ పటేల్. ఎంపీ అని గుర్తుపెట్టుకోండి, ఎంపీ అంటే పటేల్. సింపుల్గా మధ్యప్రదేశ్ని ఎలా రాస్తారు, మధ్యప్రదేశ్ని ఎంపీ అని రాస్తారు కదా, పీ ఫర్ పటేల్ అని గుర్తుపెట్టుకోండి. మధ్యప్రదేశ్ గవర్నర్ ఎవరంటే పటేల్. ఓకేనా, మీకు కింద ఆప్షన్లు ఇస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. లేకపోతే మధ్యప్రదేశ్ ఎంసీ అని గుర్తుపెట్టుకోండి, ఎంపీ. క్లియరా. నెక్స్ట్ లోక్సభ స్థానాలు ఎన్ని 29 ఉన్నాయి. తర్వాత రాజ్యసభ 11 స్థానాలు. తర్వాత మహారాష్ట్ర చూసినట్లయితే మనకి క్యాపిటల్ ఏంటంటే ముంబై. మనకి క్యాపిటల్ ఏంటంటే సమ్మర్లో ముంబై, వింటర్లో నాగపూర్. మనకి సీఎం ఎవరంటే ఏక్నాథ్ షిండే, శివసేన పార్టీ. ప్రజెంట్ గవర్నర్ మారారండి. గవర్నర్ చూసినట్లయితే మనకి మహారాష్ట్రకి సిపి రాధాకృష్ణన్. ఎవరు వచ్చారంటే రీసెంట్గా సిపి రాధాకృష్ణన్. మహారాష్ట్రకి ఎవరండి, సిపి రాధాకృష్ణన్. ఏకనాథ్ షిండే. ఇక్కడ మనకి మహారాష్ట్రలో ఎవరుంటాయి, ఎక్కువ ఏముంటాయి, 6,
మనకి 6 ఎక్కువ 6 ఉన్నాయి కాబట్టి రాధాకృష్ణన్ గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి ఎక్కువ రాజ్యసభ స్థానాల గురించి ఎక్కువ మేజర్ ఇంపార్టెంట్. 19 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా లోక్సభలో 48 స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా మనకి మేఘాలయకి చూసినట్లయితే మనకి మేఘాలయకి క్యాపిటల్ అంటే షిల్లాంగ్. మనకి చీఫ్ మినిస్టర్ ఎవరంటే కొనరడ కే సంగం. ఏ పార్టీ అంటే ఎన్పీపీ పార్టీ. నెక్స్ట్ గవర్నర్ ఎవరంటే మనకి రీసెంట్గా మారారు. గవర్నర్ ఎవరంటే మనకి సిహెచ్ విజయ్ అని గుర్తుపెట్టుకోండి. మేఘాలయ విజయ్ గవర్నర్. అదేవిధంగా సీఎం ఎవరంటే కొనరడో కే సంగం. అలా గుర్తుపెట్టుకోండి. మీరు అలా రిపీటెడ్గా చదివితే అయిపోతుందండి. నెక్స్ట్ మణిపూర్ చూసినట్లయితే మనకి మణిపూర్ క్యాపిటల్ ఇంపాల్. సీఎం ఎవరంటే ఎన్ బిరేన్ సింగ్ బీజేపీ పార్టీ. రీసెంట్గా మణిపూర్ అనేది మొన్న ఆ కాల్పుల్లో హైలైట్ అయింది కాబట్టి మణిపూర్ మీద మీరు ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. క్యాపిటల్ ఏంటంటే ఇంపాల్. సీఎం ఎవరంటే ఎన్ బిరేన్ సింగ్ బీజేపీ పార్టీ. నెక్స్ట్ గవర్నర్ ఎవరంటే అనసూయ ఉకే. సింపుల్గా మీరు తెలుగు నటి అనసూయ ఉంటుంది కదా, మణిపూర్కి వెళ్ళిందని గుర్తుపెట్టుకోండి. సో మణిపూర్ అనసూయ. నెక్స్ట్ రాజ్యసభ స్థానాలు ఏంటంటే 1 సీటు, లోక్సభ అంటే 2 సీట్లు ఉన్నాయి. తర్వాత మనకి మిజోరం చూసినట్లయితే మనకి క్యాపిటల్ అనేది ఐజ్వాల్. సీఎం ఎవరంటే మిస్టర్ లాల్ దుమా. నెక్స్ట్ ఏం పార్టీ అంటే జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ. గవర్నర్ ఎవరంటే హరిబాబు ఖమ్మం పార్టీ. ఇతను మన వైజాగ్కి సంబంధించిన పర్సన్ కాబట్టి సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, మన తెలుగు పర్సన్ కాబట్టి హరిబాబు ఖమ్మం పార్టీ. నెక్స్ట్ మీకు బండారి దత్తాత్రేయ ఒక స్టేట్కి గవర్నర్గా ఉంటారు. మీకు ఇప్పుడే చెప్పాను, అది మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక రాజ్యసభ చూసినట్లయితే 1 స్థానము, లోక్సభ అయితే 1 స్థానము. తర్వాత నాగాలాండ్ చూసినట్లయితే క్యాపిటల్ కోహిమా. సీఎం అయితే నిఫ్యూరాయ్, నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ. నెక్స్ట్ గవర్నర్ ఎవరంటే మనకి లాల్ గణేషన్. ఎల్ఏ అంటే లాల్ గణేషన్ వస్తుంది. సింపుల్గా గణేషన్ గుర్తుపెట్టుకోండి. నాగాలాండ్ గణేష్. ఓకేనా. ఏ గణేష్? నాగాలాండ్ గణేష్. అంటే నాగాలాండ్కి గణేష్ ఎవరంటే గవర్నరు. మ్యాక్సిమం ఎక్కువ గవర్నర్ గురించి అడుగుతాడండి. చీఫ్ మినిస్టర్ కొంచెం తక్కువ అడుగుతున్నారు ఎక్కువగా, ఎందుకంటే గవర్నర్కి ఎప్పుడప్పుడు మారుస్తుంటారు కాబట్టి గవర్నర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు. చీఫ్ మినిస్టర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈ ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ లోక్సభ సీట్ ఏంటంటే 1, రాజ్యసభ సీట్లు ఏంటంటే 1. నెక్స్ట్ ఒడిశా చూసినట్లయితే రీసెంట్గా మనకి ఇక్కడ చాలా ఎక్కువ సంవత్సరాలుగా సీఎంగా పనిచేసిన నవీన్ పట్నాయక్ ఈసారి ఓడిపోయి ఈసారి కొత్తగా చీఫ్ మినిస్టర్గా మనకి రావడం జరిగింది. ఒక పర్సన్ ఎవరంటే మోహన్ చరణ్. ఓకేనా. మోహన్ చరణ్. క్యాపిటల్ ఏంటంటే భువనేశ్వర్. చీఫ్ మినిస్టర్ ఎవరంటే మోహన్ చరణ్ మాజీ. నెక్స్ట్ గవర్నర్ చూసినట్లయితే మనకి శ్రీ రాఘబూర్ దాస్ సింగ్. నెక్స్ట్ రఘు అని గుర్తుపెట్టుకోండి. ఒడిశా రఘు. ఇలాగా నేను సింపుల్గా ఎందుకు చెప్తున్నానంటే ఓకే ఒడిశా రఘు అలాగే గుర్తు వచ్చేస్తుందండి, ఆటోమేటిక్గా మీరు చదువుతుంటే వచ్చేస్తుంది. తర్వాత మనకి పంజాబ్ చూసినట్లయితే మనకి పంజాబ్ క్యాపిటల్ ఏంటంటే చండీగఢ్. సీఎం ఎవరంటే భగవత్ సింగ్ మానన్, ఏఏపీ పార్టీ. గవర్నర్ చూసినట్లయితే మనకి రీసెంట్గా మారడం జరిగింది. మనకి గవర్నర్ చూసినట్లయితే మనకి గులాబ్ చంద్ర కటేరియా. ఎవరు? గులాబ్ చంద్ర కటేరియా. పంజాబ్ చందు అంటే గులాబ్ చంద్ర కటేరియా. మీకు ఇలా పేర్లు ఎందుకు చెప్తున్నానంటే ఈజీగా గుర్తుంటారని. గులాబ్ చంద్ర కటేరియా. ఓకేనా. లోక్సభ సీట్లు ఎన్ని ఉన్నాయంటే 13, రాజ్యసభ సీట్లు అయితే 7 ఉన్నాయి. తర్వాత మనకి రాజస్థాన్ చూసినట్లయితే క్యాపిటల్ జైపూర్. దాని జైపూర్ని పింక్ సిటీ కూడా పిలుస్తాము. సీఎం ఎవరంటే భజన్ లాల్ శర్మ. నెక్స్ట్ గవర్నర్ చూసినట్లయితే మనకి రీసెంట్గా మారడం జరిగింది. రాజస్థాన్కి ఎవరు వచ్చారంటే హరిబాయ్ బఘేల్ అనే పర్సన్ రావడం జరిగింది. రాజస్థాన్కి రీసెంట్గా వచ్చిన గవర్నర్ ఎవరంటే హరిబాయ్. రాజస్థాన్ మనకి
హరి అని గుర్తుపెట్టుకోండి. సింపుల్గా మీకు పూర్తి పేరు అవసరం లేదండి, ఎగ్జామ్లో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సింపుల్ షార్ట్కట్గా గుర్తుపెట్టుకోండి. లోక్సభ సీట్లు ఏంటంటే 25, రాజ్యసభ సీట్లు అయితే 10. నెక్స్ట్ సిక్కిం చూసినట్లయితే మనకి సిక్కింకి క్యాపిటల్ చూసినట్లయితే గ్యాంగ్టక్. సీఎం ఎవరంటే ప్రేమ్ సింగ్ టాంగ్వే. నెక్స్ట్ లోక్సభ సీట్లో 1, రాజ్యసభ సీట్లో 1. రీసెంట్గా గవర్నర్ ఎవరు ఇచ్చారంటే దానికి ఓం ప్రకాష్ మాథూర్. ఎవరంటే ఓం ప్రకాష్ మాథూర్. సింపుల్గా ఎస్పీ, మనం ఎస్పీ గుర్తుంటుంది కదా, ఎస్ అంటే సిక్కిం, పి అంటే ఏంటండి ఓం ప్రకాష్ అని గుర్తుపెట్టుకోండి. సిక్కిం ఓం ప్రకాష్ మాథూర్. నెక్స్ట్ లోక్సభ సీటు 1, రాజ్యసభ సీటు 1 అండి. తర్వాత తమిళనాడు చూసినట్లయితే మనకి క్యాపిటల్ చెన్నై. సీఎం ఎవరంటే ఎంకే స్టాలిన్. గవర్నర్ ఎవరంటే మనకి ఆర్ఎన్ రవి. లోక్సభ సీట్లు ఎన్ని ఉన్నాయంటే 39 ఉన్నాయి. రాజ్యసభ సీట్లు అనేది 18 ఉన్నాయి, 18. తర్వాత తెలంగాణ చూసినట్లయితే మనకి తెలంగాణ సీఎం ఎవరంటే మనకి రేవంత్ రెడ్డి. తెలంగాణ క్యాపిటల్ ఏంటంటే హైదరాబాద్ ఏ నది ఒడ్డున ఉందంటే మూసీ రివర్. నెక్స్ట్ గవర్నర్ ఎవరు చూసినట్లయితే గవర్నర్ రీసెంట్గా మారడం జరిగింది. గవర్నర్ మనకి ఎవరు వచ్చారు అంటే జిష్ణుదేవి వర్మ వచ్చారండి. దేవ్ వర్మ. తెలంగాణకి ఎవరు వచ్చారు? వర్మ వచ్చారు, లేక తెలంగాణకి వరం వచ్చింది అలా గుర్తుపెట్టుకోండి. తెలంగాణకి రీసెంట్గా గవర్నర్ రావడం జరిగింది. ఆ గవర్నర్ ఎవరంటే జిష్ణుదేవ్ వర్మ. ఓకేనా, సింపుల్గా అలా గుర్తుపెట్టుకోండి. చీఫ్ మినిస్టర్ ఎవరంటే మనకి రేవంత్ రెడ్డి. ఇది కేసీఆర్ అండి, బిఫోర్ కేసీఆర్ ఉండేవాళ్ళు. మనకి రీసెంట్గా మనకి ఎవరు వచ్చారంటే మనకి రేవంత్ రెడ్డి. తెలంగాణ క్యాపిటల్ హైదరాబాదు. సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ వర్మ. లోక్సభ సీట్లు 17, రాజ్యసభ సీట్లు 7. ఇక్కడ మీరు ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. లోక్సభ 17, రాజ్యసభ 7. క్లియరా? నెక్స్ట్ త్రిపుర చూసినట్లయితే మనకి క్యాపిటల్ ఏంటంటే అగర్తల. నెక్స్ట్ సీఎం ఎవరంటే మానిక్ షా, బీజేపీ పార్టీ. గవర్నర్ ఎవరంటే ఇంద్రసేనారెడ్డి. మీకు చిరంజీవి మూవీ ఉంటుందండి, ఇంద్ర అనే మూవీ, అలా గుర్తుపెట్టుకోండి. త్రిపుర మనకి ఇంద్రసేనారెడ్డి. ఇక్కడ లోక్సభ సీట్లు 2, రాజ్యసభ సీట్లు 1. తర్వాత ఉత్తరప్రదేశ్ చూసినట్లయితే మన క్యాపిటల్ లక్నో. అది ఏ రివర్ ఒడ్డున ఉంటుందంటే గోమతి రివర్. నెక్స్ట్ గోమతి రివర్. నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే యోగి ఆదిత్యనాథ్. గవర్నర్ ఎవరంటే ఆనందీబెన్ పటేల్. నెక్స్ట్ లెజిస్లేటివ్ చూసినట్లయితే బైకామరల్. కౌన్సిల్లో 100 సీట్లు ఉంటాయి, అసెంబ్లీలో 403 సీట్లు ఉంటాయి, రాజ్యసభలో 31 సీట్లు ఉంటాయి, లోక్సభలో 80 సీట్లు. ఇక్కడ మీకు చూసినట్లయితే హైయెస్ట్ రాజ్యసభ సీట్లు, నెక్స్ట్ హైయెస్ట్ లోక్సభ సీట్లు ఉన్న రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. క్లియరా? ఈ ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఎక్కువ హైయెస్ట్ లోక్సభ సీట్లు ఎవరికి ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్కి. రాజ్యసభ సీట్లు దేని బేస్ చేసుకుని ఇస్తారు? ఎవరికైతే ఏ స్టేట్కి అయితే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ స్టేట్కి రాజ్యసభ సీట్లు ఇస్తారు, అలాగే బేస్ చేసుకుని ఇస్తారు. కాబట్టి ఇక్కడ మనకు లోక్సభకి ఎన్ని ఉన్నాయి? 80 సీట్లు ఉన్నాయి. కాబట్టి ఎన్నిలో రాజ్యసభ సీట్లు ఇచ్చారంటే 31 ఇచ్చారు. సో 31 హైయెస్ట్ రాజ్యసభ సీట్లు. ఇక ఉత్తరప్రదేశ్కి గవర్నర్ ఎవరు? ఆనందీబెన్ పటేల్. క్లియర్? ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది లోక్సభ 80 సీట్స్, రాజ్యసభ 31 సీటు, అసెంబ్లీ 403 సీట్స్. ఇక్కడ మనకి ఉత్తరాఖండ్ చూసినట్లయితే మనకి ఉత్తరాఖండ్ క్యాపిటల్ డెహ్రాడూన్ వింటారు. తర్వాత సమ్మర్లో చూసినట్లయితే గైర్సాన్. సీఎం ఎవరంటే పుష్కర్ సింగ్ ధామి. నెక్స్ట్ గవర్నర్ చూసినట్లయితే గుర్మిత్ సింగ్. ఇదిగోండి సింగ్, ఉత్తరాఖండ్ సింగ్. లేకపోతే యూజీసీ అని గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఇది మనకి యూజీసీ ఉంటుంది కదా, అది ఉత్తరాఖండ్కి ఎవరంటే గుర్మిత్ సింగ్. అలా గుర్తుపెట్టుకోండి. అంటే సింపుల్ గుర్తుపెట్టుకోవాలండి అంతే. రాజ్యసభలో 3 సీట్లు ఉన్నాయి, లోక్సభలో 5 సీట్లు ఉన్నాయి. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ చూసినట్లయితే వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ కోల్కతా, హుగ్లీ రివర్ ఒడ్డున ఉంటుంది. సీఎం మమతా బెనర్జీ, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.
గవర్నర్ చూసినట్లయితే మనకి డాక్టర్ సివి ఆనంద్ బోస్. లోక్సభ సీట్లు 42 ఉంటాయి, లోక్సభ సీట్లు 42, రాజ్యసభ సీట్లు 16. క్లియరా? నెక్స్ట్ మనకి ఇక్కడ యూటీస్లో చూసినట్లయితే ఢిల్లీ చూసినట్లయితే మనకి న్యూఢిల్లీ క్యాపిటల్. సీఎం ఎవరంటే అరవింద్ కేజ్రీవాల్. మనకి అక్కడ ఎవరుంటారంటే లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు, వాళ్ళు వినయ్ కుమార్ సక్సేనా. నెక్స్ట్ డిప్యూటీ సీఎం ఎవరంటే మనీష్ సిసోడియా. క్లియరా? అదేవిధంగా మనకి పుదుచ్చేరిలో చూసినట్లయితే క్యాపిటల్ పుదుచ్చేరి. సీఎం ఎవరంటే ఎన్ రంగస్వామి. లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరంటే సిపి రాధాకృష్ణన్. క్లియరా? సిపి రాధాకృష్ణన్. మనకి మహారాష్ట్ర కూడా తనే, సిపి రాధాకృష్ణనే. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ చూసినట్లయితే మనకి క్యాపిటల్ శ్రీనగర్. జమ్మూ మే అండ్ అక్టోబర్లో శ్రీనగర్ ఉంటుంది. జమ్మూ నవంబర్ ఏప్రిల్లో ఉంటుంది. లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరంటే మనోజ్ సిన్హా. ఇక్కడ జమ్మూలో ఏముంది? ఉన్నాయి, 2 ఎమ్లు ఉన్నాయి జమ్మూలో. ఎవరుంటారంటే మనోజ్ సిన్హా. అలా గుర్తుపెట్టుకోండి, మనోజ్ సిన్హా. తర్వాత అండమాన్ నికోబార్ ఐలాండ్స్ క్యాపిటల్ ఏంటంటే పోర్ట్ బ్లేరు. అడ్మినిస్ట్రేషన్ ఎవరంటే అడ్మిరల్ డికే జోషి. చండీగఢ్ మనకి క్యాపిటల్ ఏంటంటే చండీగఢ్. అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే బన్వర్లాల్ పురోహిత్, చండీగఢ్. తర్వాత దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయు క్యాపిటల్ అంటే డామన్. అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే ప్రఫుల్ పటేల్. తర్వాత లడక్ చూసినట్లయితే క్యాపిటల్ లే. లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరంటే బీడీ మిశ్రా. నెక్స్ట్ డిస్ట్రిక్ట్స్ ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. ఎప్పుడు ఫామ్ అయిందంటే 2019లో ఫామ్ అయింది, 31 అక్టోబర్ 2019. ఇది మనకి ఓవరాల్గా సీఎం అండ్ గవర్నర్ అండి. ఓవరాల్గా ఖచ్చితంగా ఈ టాపిక్ నుండి ఒక బిట్ వస్తుంది. క్లియర్గా మీరు ఇది స్క్రీన్ షాట్ కానీ తీసుకోండి, లేకపోతే సింపుల్గా మీరు షార్ట్కట్గా నోట్స్ అయినా రాసుకోండి. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.